నాయకులు వెళ్ళి ఇంకొక రాజకీయ పార్టీని కొట్టింది లేదు ఎక్కడన్నా. సరే పోలీసులు అంటారా, ఎక్కడైనా సరే అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే పోలీసులు వాళ్ళని కొట్టడం లేకపోతే తీసుకురావటం కేసులు పెట్టడం అది ఏ రాజకీయ పార్టీ అధికారంలోనే జరుగుతున్నట్టుంది. ఈరోజు మేము చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టే చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందా, ఉంటే మూసేసుకోండి అని చెప్పారు. కోర్టులో ఉన్నటువంటి కోర్టు ఎంప్లాయీస్నే పోలీస్ డిపార్ట్మెంట్లో స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వస్తుంటే రాలగొడితే నిన్నటిదాకా పోస్టింగ్ ఇవ్వకపోతే కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ చేష్టలన్నీ ఉందని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి. గాదన్న మేము దాన్ని జోలికి పోదలుచుకున్నాను కాబట్టి ఆయన ఇక్కడ మైనస్ చేస్తున్నాను నేను. ఒకవేళ మిగతా వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో చూడాలి. సో ఇన్ని అవలక్షణాలు మీరు దగ్గర పెట్టుకొని కూటమిలో వీటన్నిటిని తీసుకొని పెంట పూసినట్టుగా పేడ పూసినట్టుగా మా వాళ్ళకి పూయాలని చూస్తే అంటే ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎలా కనపడుతుంది? అంటే మీరు ఫ్యాక్షనిస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా? మీరు గుండాయిజం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుండాయిజం చేస్తుందనే భావిస్తూ ఉన్నారా? మీరు రౌడీజం చేసి ఎక్కడికక్కడ ఇప్పుడు మన గాదన్న ఏమంటున్నాడు, రెడ్ బుక్ అనేది అసలు లేదంటున్నాడు. ఇంకా దీపక్ రెడ్డి గారు ఏమన్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు అన్నాడు. స్వయానా లోకేష్ గారు ఏమన్నారు, 3 పేజీలు అయిపోయినాయి, దానిలో ఇంకా మిగతా పేజీలు ఉన్నాయి అన్నాడు. అంటే ఎవరు కరెక్టు? అసలు రెడ్ బుక్ అనేది దాన్ని కొంతమంది మావాళ్ళు కూడా రాజ్యాంగం అని పిలుస్తున్నారు. దయచేసి మావాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రాజ్యాంగంతో పోల్చబాకండి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది ఏముండదు. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది, అది కాన్స్టిట్యూషన్ బుక్. ఈ చెత్త అనేది తీసుకొచ్చేసి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, గ్రీన్ బుక్ రాజ్యాంగం, రాజ్యాంగంతో పోల్చొద్దు. ఒకవేళ ఇలాంటి పుస్తకాలు ఏమైనా మెయింటైన్ చేస్తే పోలీస్ డైరీ అని పిలవండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ డైరీ అని పిలవండి, లేకపోతే ఇంకొక డైరీ అని పిలుచుకోండి. ఆ డైరీలో మీరు నోట్ చేసుకోండి, ఎవరెవరిని ఏం చేయాలో చేయండి, తర్వాత ప్రజలు ఏం చేస్తారో కూడా చేస్తారు. బట్ ఈ డైరీలు మెయింటైన్ చేసి అసలు ఓపెన్ చేయాల్సిన డైరీలు 1వ తేదీ నాడు జాబ్ క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేయాలా. ఎక్కడున్నారంటే ముఖ్యమంత్రి గారు కొడుకు. ఈరోజు మీరు వంశీ ఎక్కడున్నాడో చెప్తున్నారు మీరు. అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో అని ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొడుకు ఎక్కడ పారిపోయాడని అడుగుతూ ఉన్నారు. ఎక్కడున్నారు? రాష్ట్రం ఉన్నారా? దేశంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీకేం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి చెట్లో కూర్చొని క్యాబినెట్ హెడ్గా లేడు, ప్రభుత్వం హెడ్గా లేడు. ఆయన ఎక్కడుంటే ఎందుకు? ఆయన మామూలుగా సామాన్య మానవుడుగా ఉన్నారు. బెంగళూరులో ఉన్నాడా, విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు? నో, పరిపాలిస్తున్నటువంటి పాలకులు అడ్రస్ లేకుండా గాదన్నా గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడు ఎవరున్నాడు నేను అడగట్లే, ఇంక అడుగుతా. నెక్స్ట్ మీకు హ్యాండ్ ఎవర్ అని చేసిపోయారా పోయేటప్పుడు? చెప్తున్నాను, ఒకరు ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఒక 4 రోజుల నుంచి. మీకు రాలేదు ఈ డౌట్? ప్రశ్నించాను అన్న వాళ్ళు ఈ ప్రశ్న మీకు చేరట్లేదా? మీరు వేయట్లేదా? వేర్ ఈజ్ గాన్? అది చెప్పాలి కదా. ప్రజలకు చెప్పకుండా దొంగల్లాగా ఎక్కడికి బయలుపోయారు? ఇది ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఎక్కడున్నారు తెలియాలి కదా. అరే అసలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుందండి. రైతుల యొక్క ఇబ్బందులకి వర్చువల్ గా నిన్న అక్కడ ఓపెన్ చేసిన దానికి ఆ డ్రైనేజ్ కట్టడానికి ఎక్కడ ఉన్నారంటే ఇంకా మేమేం చెప్పండి కాదండి. నేననేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను సార్. ముఖ్యమంత్రి గారు కొడుకు ఎక్కడున్నారని రాష్ట్రంలో ఒక ప్రశ్న పెట్టింది. చెప్పండి. లేదు ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ఉండాలి కదా సార్. మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇట్స్ నాట్ ఎ ట్రాప్, ఇట్స్ ఎ టాక్. ఇట్స్ ఏ ప్రజలు అనుకుంటున్నటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి, ప్రజలు మాట్లాడుతున్న అంశం. దీన్ని నాకు చెప్పకపోయినా వర్మ గారు కానీ చెప్పండి అట్లీస్ట్.